ఉండవచ్చు. అయితే అబ్రహామును పిలిచినది మొదలుకొని ఎన్నోసార్లు అబ్రహాముతో నిబంధన చేస్తూ నడిపించినట్లుగా మనకు తెలుసు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. అందుకే అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టడానికి ఎంత మాత్రం ఆలోచన చేయలేదండి. అబ్రహాము తన స్వజనులు విడిచిపెట్టడానికి ఎంత మాత్రము ఆలోచన చేయలే. ఎందుకంటే దేవుడే సెలవిస్తూ ఉన్నాడు, అబ్రహామా నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని సెలవిస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు నేను సర్వశక్తి కలిగిన వాడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని మాట్లాడినట్లుగా మనకు తెలుసు. అయితే ఈ 17వ అధ్యాయంలో కూడా దేవుడు అబ్రహాముతో ఒక ప్రత్యేకమైన నిబంధన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి తిని నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అని అతనితో చెప్పెను. హల్లెలూయా! మరి ఒక మారు ప్రమాణం చేస్తున్నాడు.